ఎస్ఐ, కానిస్టేబుల్, ఓ ఆపరేటర్. కామారెడ్డి జిల్లాలో ఈ ట్రయాంగిల్ డెత్ మిస్టరీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకే చెరువులో ముగ్గురు మృతదేహాలు బయటపడడంతో అటు పోలీస్ శాఖ సైతం షాక్ కి గురైంది. ఇది ఆత్మహత్య లేక ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ముగ్గురి మధ్యలో ప్రేమ వ్యవహారం చిచ్చు మరింత ఉత్కంఠ రేపుతోంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ నిన్న మధ్యాహ్నం నుంచి స్టేషన్ కు రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అదే సమయంలో బీబీపేట్ స్టేషన్లో కానిస్టేబుల్ శృతి సైతం ఇంటికి వెళ్తున్నానని చెప్పి మళ్లీ కనిపించలేదు. దీంతో సాయి కుమార్, శృతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివ్పేట్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చెరువు సమీపంలో ఎస్ఐ కారు కనిపించడం, కొంచెం దూరంలో శృతి సెల్ ఫోన్ తో పాటు బీబీపేట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ఫోన్ ని కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజయితగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. చెరువులో ఎస్ఐ, కానిస్టేబుల్ తో పాటు ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో డిపార్ట్మెంట్ మొత్తం షాక్ కి గురైంది. వీళ్ల ముగ్గురికి సంబంధం ఏంటనే దానిపై ఆరా తీశారు. గతంలో బీబీపేట్ ఎస్ఐగా సాయి కుమార్ పనిచేశారు. ఆ సమయంలోనే శృతితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. శృతికి అప్పటికే పెళ్లి కాగా కుటుంబ కలహాల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అటు ఎస్ఐ సాయి కుమార్ కి కూడా గత ఏడాది వివాహం జరిగింది. సాయి కుమార్, శృతి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్యూటర్లు మరమ్మతులు చేసే నిఖిల్ వీరిద్దరికీ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య జరుగుతున్న వ్యవహారం సాయి కుమార్ ఇంట్లో తెలిసినట్లు చెప్తున్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ముగ్గురు చెరువు వద్దకు వెళ్లినట్లు భావిస్తున్నారు. గుట్టుగా సాగుతున్న వ్యవహారం బయటపడడంతోనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా లేక చెరువు వద్ద ఏమైనా గొడవ జరిగి అప్పటికప్పుడు చావాలని నిర్ణయించుకున్నారా అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎస్ఐ, కానిస్టేబుల్ వ్యవహారంలో నిఖిల్ కూడా చావాల్సిన అవసరం ఏముంది? ముగ్గురి చావులో మరొకరి ప్రమేయం ఉందా అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు ముగ్గురి మృతికి గల కారణాలపై పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు చెప్తున్నారు. నిన్న ఈవినింగ్ నుంచి వీళ్ళు కనబడట్లేదు, వాళ్ళ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి అనేటువంటి విషయం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని మీద మనం టవర్ లొకేషన్స్ తోటి ఇక్కడ పెచ్చెరువు సదాశివ నగర్లో ఉన్నటువంటి చెరువు దగ్గర మేము రావడం జరిగింది. నైట్ అంతా కూడా మనము వెరిఫై చేశాము. అందులో రాత్రి 2 మృతదేహాలు లభించాయి. ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా లభించింది. ఈ 3 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాము. పూర్తి వివరాలు అంటే మరణానికి గల సరైన కారణాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే, అదేవిధంగా మరణానికి అంటే సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇతర ఆధారాలు తెలిసిన తర్వాతనే పూర్తిగా మనం క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు శృతి బంధువులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని, ఆమెను తీసుకువెళ్లి హత్య చేశారంటూ ఆరోపిస్తున్నారు. శృతికి సాయి కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మాకు శృతిని ఆత్మహత్య కాదు సార్, ఇక్కడ నొష్టికి కొట్టిరు, ఇక్కడ పళ్ళ దగ్గర వాళ్ళగొట్టే సార్. మేము హాస్పిటల్ పోయి చూసినాము. ఇది నిజాయితీగా హత్య ఏదో జరిగింది, దీని వెనక ఏం కుట్ర ఉందో మాకు తెలుస్తలేదు. ఇది హత్య. ఆత్మహత్య అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే సార్. ఏదైనా బాధ అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే. ఆమె చాలా ఇది స్టేషన్ ఉన్నది. ఆమె తీసుకుపోయి 2 వ్యక్తులు ఈ న్యాయం చేసింది సార్. ఇది న్యాయం జరగాలి మాకు. ఆమె హత్య సార్. కావాలంటే మీరు హాస్పిటల్ వచ్చి చూడుని, ఆమె ఫోటోలు చూడుని. ఇక్కడ పండ్లకాడ వాళ్ళ కొట్టిరు, ఇక్కడ నొష్టికాడ వాళ్ళ కొట్టిరు, రక్తం వస్తుంది సార్. ముగ్గురి మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు ఆసుపత్రి ప్రాంగణంలో మిన్నంటాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పనిచేసిన సమయంలో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. వీరి చావుకి వివాహేతర సంబంధమే కారణమా లేక మరేదైనా కుట్ర జరిగిందా అని కూపీలాగుతున్నారు. ఏది ఏమైనా 2 పోలీసులు, మరో యువకుడు ఒక్కసారి ప్రాణాలు కోల్పోవడంతో పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.